స్టార్ట్. విద్యుత్ ఆర్టిషన్ మిత్రులకు అలాగే విద్యుత్ ఉద్యోగులకు అలాగే విద్యుత్ అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు అలాగే వందనాలు. నిన్న 18వ తారీఖు నెల 2020 నాడు పెద్ద ఎత్తున ధర్మపోరాట చర్చ వేదిక అని చెప్పేసి మనం ముఖ్యంగా ఇంజనీర్ అసోసియేషన్లకు అలాగే అకౌంట్ అధికారులకు అలాగే ట్రేడ్ యూనియన్ సంఘాలకు అలాగే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్, బీసీ అసోసియేషన్స్ అండ్ దళిత్ క్రిస్టియన్ అసోసియేషన్స్ వీళ్ళకందరికీ నిన్న మనం ధర్మపోరాట చర్చ వేదికకు పిలవడం జరిగింది. చాలా అసోసియేషన్లు రావడం, చాలా వాళ్ళకందరికీ నేను పేరు పేరున ముఖ్యంగా ఆర్టిషన్ కార్మికుల తరఫు నుంచి ధర్మపోరాట చర్చ వేదిక ద్వారా వాళ్లకు శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏ అసోసియేషన్ వచ్చిందనే దానిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న జరిగిన చర్చా వేదికలో తీసుకున్న నిర్ణయాలు, మళ్ళీ ఆర్టిజన్ కార్మికుల భవిష్యత్ ఏంటి, మనం ఎటు పోతున్నాం, మన సంస్థ ఎటు పోతుంది, సంస్థ విలువలు ఏంటి, సంస్థ ఎథిక్స్ ఏంటి, యాజమాన్యం మన మీద మొండి వైఖరి వహిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్లకు అందరికీ, యూనియన్లకు అందరికీ కలుపుకుంటూ ఈరోజు మన యూనియన్ తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ B2871 ధర్మపోరాట చర్చ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకున్న సమస్యలు తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా యాజమాన్యానికి ఈరోజు ధర్మంగా చెప్తున్నా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే నిన్న పార్టిసిపేట్ చేసిన అసోసియేషన్ల పేర్లు, ట్రేడ్ యూనియన్ పేర్లు, వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పారు, మన భవిష్యత్ కార్యాచరణ మనది ఏంటి అనే దానిపై ఈరోజు మీకు క్లుప్తంగా వివరంగా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా రత్నాకర్ రావు సార్ గారు, అలాగే సెక్రటరీ జనరల్గా మన సదానందరావు సార్ గారు రావడం జరిగింది. వాళ్లకు 2871 తరఫు నుంచి వందనాలు తెలుపుతా ఉన్నాం. అలాగే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు, అతను రాలేదు, సెక్రటరీ జనరల్ మాత్రం అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. వాళ్లకు మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి సెక్రటరీ జనరల్గా బీసీ రెడ్డి సార్ గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే
తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫు నుంచి కానీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ శివాజీ గారు మాత్రం వాళ్ళు పాల్గొనలేదు. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా పాల్గొనలేదు. ఈ రెండు సంఘాలు పాల్గొనలేదు. సరే, వాళ్ళ గురించి మనం తర్వాత చర్చలో భాగంగా చెప్పడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్ స్టాఫ్ అసోసియేషన్ తరఫు నుంచి సెక్రటరీ జనరల్గా ఈశ్వర్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ జనరల్ కానీ పాల్గొనలేదు. కానీ వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి కంపెనీ సెక్రటరీ కంపెనీ ప్రెసిడెంట్ గారు పాల్గొనడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ పిఎన్జి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ చర్చ వేదికలో పాల్గొనలేదు. అలాగే ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి సెక్రటరీ జనరల్గా ఉన్న జిఎం తులసిరా నాగరాణి మేడం గారు పాల్గొనడం జరిగింది. వారికి మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మన ప్రెసిడెంట్గా శ్యామ్ సుందర్ గారు పాల్గొనడం జరిగింది. అత్యధిక అవసరం ఉన్నందున వలన ఆయన మాట్లాడలేకపోవడం జరిగింది. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా కుమారస్వామి గారు అలాగే వెంకన్న గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు పాల్గొనకపోవడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వస్తామని చెప్పి రాలేదు. అలాగే స్టేట్ షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే స్టేట్ ఎస్టీ అసోసియేషన్ తరఫు నుంచి మన రామ్జీ గారు సెక్రటరీ జనరల్గా ఉన్నారు. రామ్జీ గారు అలాగే పవర్ కోటేశ్వరరావు గారు అలాగే వాళ్ళ మిత్ర బృందం ఫకీరా నాయక్ గారు నెహ్రూ నాయక్ గారు ఈ నలుగురు పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మన మాతంగి శ్రీనివాస్ సెక్రటరీ జనరల్గా ఆయన రామగుండంలో ఉన్నందున ఆయన పాల్గొనకపోవడం, కానీ ఫోన్ చేసి మాత్రం మీరు ఏ కార్యక్రమం చేసినా ఆర్టిసన్ కార్మికుల పక్షాన మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసినందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంకోటి ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఉంది. వాళ్ళకు మేము చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు పాల్గొనకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ద్వారా మన సెక్రటరీ మన అడిషనల్ సెక్రటరీ గారు శంకర్ గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి 327 సెక్రటరీ జనరల్గా శ్రీధరన్న గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 తరఫు నుంచి సెక్రటరీ జనరల్గా ప్రెసిడెంట్గా ఉన్న ఎంఏ వజీర్ గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే టీఆర్వీకేఎస్ నాయకత్వానికి కూడా మెమోరాండం మేము ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు పాల్గొనకపోవడం అనేది మేము చాలా బాధగా భావిస్తూ ఉన్నాం. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘానికి కూడా మేము తెలియజేయడం జరిగింది, వాళ్ళు కూడా పాల్గొనలేదు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ CI2 తరఫు నుంచి
ధనరాజ్ అనే నాయకులు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ H82 సెక్రటరీ జనరల్ సాయిలు గారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఇతిహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా అలీఖాన్ షాకిర్ గారు, అలాగే హుస్సేన్ గారు వాళ్ళ మిత్రబృందం పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మిత్రులారా, అయితే వీళ్ళకందరికీ ఇప్పుడు ఎంతమంది, ఎన్ని అసోసియేషన్లు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 యూనియన్లు అసోసియేషన్ల తరఫు నుంచి పాల్గొనడం జరిగింది. అందరూ ఒకటి టీఆర్వీ కేసు కానివ్వండి, అలాగే శివాజీ గారికి సంబంధించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషను, అలాగే వాళ్ళకు సంబంధించింది తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషను, వీళ్ళు పిఎన్జి వాళ్ళు కూడా పాల్గొనలేదు. వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం పాల్గొనకపోయినా. ఎందుకంటే అందరు మిత్ర బృందానికి, కార్మిక బృందానికి తెలవాలనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, పాల్గొన్న వాళ్ళ దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ నేను పెట్టిన డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు తెలియజేయాల్సిందిగా నేను తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ డిమాండ్ పెట్టింది ముఖ్యంగా 23,667 మంది ఉన్న ఆర్టిషన్ కార్మికులకు ముఖ్యమంత్రి గారు పదే పదే రెగ్యులరైజ్ చేసినామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ఉద్యమ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఆయనకు చాలా గౌరవిస్తాం. అయినప్పటికీ మనకు న్యాయం చేయలేదనే ఒక బాధతోని మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ పెద్ద మనుషులే అబద్ధాలు చెప్పి జనాలకు ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈ లైవ్ ద్వారా అందరికీ అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మన విద్యుత్ సంస్థ యాజమాన్యాలకు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. గతంలో తెలంగాణ వచ్చిన పర్సెంట్ చెప్తా ఉన్నాం, ఏదో యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటున్నది, ఇక న్యాయం జరుగుతున్నది. మా మిత్ర బృందం సాయిలు గారు సమ్మె చేసినప్పుడు కూడా న్యాయం జరుగుతుంది, ఇక అయిపోయింది అని చెప్తుంటే కూడా మోసం చేస్తున్న యాజమాన్యం అని నేను ఫేస్బుక్ లైవ్ ద్వారానే ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. కానీ కార్మిక బృందానికి ఇంకా అర్థం కాలే. కానీ ప్రకృతి మాకు సహకరించినట్లు, ఎందుకంటే అబద్ధంని ఎక్కువ ప్రచారం చేస్తే నిజం చనిపోతుందంట. అందు గురించి మొన్న మా యూనియన్ ఆవిర్భావ సభ గత నెలలో 21/9 నాడు నుంచి మేము ఇక నిజాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకోవడం జరిగింది. దానివల్లనే ఎప్పటికప్పుడు మీ అందరికీ కార్మికులు ఏది జరుగుతుందో అది నిజం చెప్పుకుంటూ ఈరోజు ధర్మ పోరాట చర్చ వేదిక దాకా మేము రావడం జరిగింది. సహకరించిన కార్మిక బృందానికి, మా యూనియన్ స్టేట్ కమిటీ మిత్ర బృందానికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే డిమాండ్ నేను పెట్టానో, డిమాండ్ పెట్టడంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ విధానం చెప్తా ఉన్నారు. అయ్యా, అసోసియేషన్ పెద్దలు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులకు సూటిగా మేము ఒకటే చెప్పడం జరిగింది. అయ్యా, ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీ సాక్షిగా, ప్రగతి భవన్ సాక్షిగా రెగ్యులరైజ్ చేసినామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడనేమో చూస్తే ఆర్టిషన్ అవుట్సోర్సింగ్ అనే పదాన్ని
మన ఎన్పిటిసిఎల్ యాజమాన్యం లెటర్లా ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మాత్రం అందులో ఆర్టిజన్ అవుట్సోర్సింగ్ అనే పదాన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో పెడితే అది పెద్ద కుంపటి లేస్తుంది అనే ఉద్దేశంతో మెల్లగా ఎన్పిటిసిఎల్ నుంచి మొదలు పెట్టింది అనేది మాకు అర్థమైంది. ఈ మాట మేము ఆర్టిజన్ అయినప్పుడే చెప్పడం జరిగింది. పదే కూడా చెప్పినాం. సమ్మెలు మా మిత్రబృందం సాయిలు గారితో చేపించింది కూడా యజమాన్యమని ఎన్నోసార్లు మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా తెలియదు, ధర్మంగా చెప్తున్నా. మా సాయిలు బృందానికి కూడా వాళ్ళు సమ్మె ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. కార్మికులకు విచ్ఛిన్నం చేయడానికనే ఈ తతంగం అంతా జరిగింది అనేది వాస్తవం. అందులో ఎలాంటి మొహాటం లేదు. కార్మికులకు విచ్ఛిన్నం చేయాలి, ఏదో మసిపూసి మారేడుకాయ చేసే విధానంతో ఆర్డర్స్ 6 ఏళ్లలో 36 ఆర్డర్స్ వచ్చినాయి, కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ సరిగా లేదు. ఇది మాత్రం చెప్పదలుచుకుంటాం. 1వ తారీఖు ఏదైతే జీతాలు తీసుకుంటున్నామో, ఏదైతే పే స్లిప్లో హెచ్ఆర్ఏ డిఏ అని చెప్పేసి తీసుకుంటున్నామో, అది మన సిఎండి ప్రభాకర్ రావు సార్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు చేసినందుకు కమ్సకం అదన్నా వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. ఇది పచ్చి నిజం. ఇందులో ఎవరిది కూడా సహాయం లేదు, సహాయత లేదు. ఇదొకటి ఉంది. టీటాక్ నాయకత్వం అనేది అందరు కలిసి సమిష్టి కృషిగా పోరాటం చేశారు కాబట్టే మన సిఎండి ప్రభాకర్ సార్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది వాస్తవం. అందులో ఎలాంటి మోమాటం లేదు. ఇవాళ నాకు నవ్వదే వస్తున్నది. కొన్ని మిత్ర బృందాలు కార్మికులకు చేర్పించుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 23,667 మంది B2871 మెంబర్లు అని మేము తెలియజేస్తా ఉన్నాం. మెంబర్షిప్ కట్టకపోయినా వాళ్ళందరూ మా మెంబర్లే. వాళ్ళతో పాటు 6,500 మంది అన్మ్యాన్ కార్మికులు కావచ్చు, అలాగే మిగిలిపోయిన సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, అలాగే ఆర్టిజన్ కాకుండా 136 మంది మిగిలిపోయిన కార్మికులు కావచ్చు, ఎస్పీఎం కార్మికులు కావచ్చు, స్టోర్ హమాలీస్ కావచ్చు, మీటర్ రీడర్ కావచ్చు, పీసీఏ కావచ్చు, పిఏఏ కావచ్చు, ఈ కార్మికులంతా స్వీపర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మా తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నారని మేము ధైర్యంగా చెప్తున్నాం. మాకు మెంబర్షిప్ ముఖ్యం కాదు, మా కార్మికుల కష్టాలే తీర్చాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రోగ్రాంలని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మాకు మెంబర్షిప్ ముఖ్యం కాదు, కార్మికుల హక్కులు మొత్తం వచ్చిన దాకా పోరాటంలో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న కూడా నేను చెప్పింది అదే విషయం. మా అసోసియేషన్ నాయకులకు, ఇంజనీర్స్ అధికారులకు, ఇంజనీర్స్ నాయకులకు, అలాగే అకౌంట్స్, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరికీ ఇదే చెప్పా. 23,667 మందికి రెగ్యులరైజ్ చేసినామని ముఖ్యమంత్రి గారు పదే ఏదైతే ప్రకటన ఇస్తున్నాడో, యజమానం ఏదైతే మనకు మోసం చేస్తూ ఉందో, ఆ మోసాన్ని బయటికి తీయడానికే ఈ ధర్మ పోరాట చర్చ వేదిక ద్వారా మేమందరికీ నిన్న తెలియజేయడం జరిగింది. ఏ రకంగా మోసం చేసింది అనేది వాళ్ళకందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు 2016 డిసెంబర్ 4 నుంచి కూడా ఎన్నో వందల సబ్స్టేషన్లు ఎన్పిటిసిఎల్ పరిధిలో కావచ్చు, ఎస్పిటిసిఎల్ పరిధిలో కావచ్చు కట్టడం జరిగింది వాస్తవం. కానీ ఎప్పుడైనా ఏపీఎస్సీబీ కాలంలో కావచ్చు, గత ప్రభుత్వాలు ఉన్న కాలంలో కావచ్చు, సబ్స్టేషన్ ఒకటి కడితే సబ్స్టేషన్ మొత్తం పూర్తి కాక మొదలు 4 ఆపరేటర్లు కంపల్సరీ నియమించడం జరుగుతుండే. కానీ ఈరోజు దుస్థితి లేదు. ఉన్న కార్మికులతోనే అందులోనే తిప్పుతున్నారు. గుండ్రాయి భూగోళం ఎట్లయితే మన చుట్టూ తిరుగుతుందో, భూమి ఎట్లయితే సూర్యుని చుట్టూ ఎట్లా తిరుగుతుందో, అందులోనే సబ్స్టేషన్ ఆపరేటర్లకు తిప్పుతూ ఉన్నారు. అరే మొన్న జేఎల్ఎం కొత్త జేఎల్ఎం తీసుకొని సబ్స్టేషన్లలో నియమించండి, ఓన్లీ సబ్స్టేషన్కి జేఎల్ఎం అని చెప్పేసి సిఎండి గారు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అయినప్పటికీ సంబంధిత డీలు, సంబంధిత ఎస్సీలు వాళ్ళకి ఇష్టం ఉన్న చోట ఆపరేషన్లలో వాడుకుంటున్నారు. ఆ సబ్జెక్టు నేను మళ్ళీ తర్వాత చెప్తాను, లాస్ట్కి చెప్తాను. అయితే ఇవన్నీ నేను నిన్న వాళ్ళ ముంగట ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా వాచ్మెన్ లేడు, ఇద్దరు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు సబ్స్టేషన్లలో, ముగ్గురు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మానసిక స్థితి ఎలాంటిది ఉంటుంది, వాళ్ళకు రేడియేషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి, ఆ రోగాలకు ఎవరు పట్టించుకునే నాతుడు ఉంటాడు. 24 గంటలు ఆ కార్మికుడు ఒక్కడే అక్కడ పని చేసుకుంటూ పోతుంటే ఆ కార్మికుడికి ఏదైనా రోగం వస్తే ఎవరు చూస్తాడని చెప్తా ఉన్నాం. ఈ రోజు అంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా ఫోన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ లేని కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. సబ్స్టేషన్లు అయితే ఫోన్లే దిక్కులేవు, మనం చూస్తూ ఉన్నాం. చాలా దగ్గర ఫోన్లు దిక్కులేవు. ఫోన్ ఉంటే
సిమ్ ఉండదు, సిమ్ ఉంటే దానికి డబ్బులు కట్టదు, డబ్బులు కడితే ఫోన్ పనిచేయదు. ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని చూసే నాతుడైతే సంస్థలో ఎవరూ లేరు. ఇది మాత్రం ఖచ్చితం. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మేము చెప్పాం, ఏపీఎస్సీబీ కాలంలో ధర్మంగా చెప్తున్నా, నేను ఒక ఎస్సీకి సంబంధించిన 2 లైన్మెన్ల దగ్గర పని నేర్చుకున్నాను. ఎస్సీకి సంబంధించిన వాళ్ళు వేలు ముద్రల వాళ్ళు, చదువు లేదు, ఐటీఐ లేదు, ఏమీ లేదు, అయినప్పటికీ బ్రహ్మాండమైన లైన్మెన్లు వాళ్ళు. ఆ రోజులలో కేబుల్ ఎక్కడైనా ఫాల్ట్ జరిగింది అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర పోయి ఫీజు వేయమని చెప్తుండే. ఏరా బాబు ఫీజు వేయమంటుండే. ఫీజు వేస్తే ఆ స్పార్క్ మీద వాళ్ళు ఫాల్ట్ ఏమున్నదో కనుక్కుంటుంది. ఇలా తవ్వమని చెప్తే తవ్వుతే కేబుల్ ఫాల్ట్ వెళ్తుండే. ఇంకొక మేస్త్రి, వాళ్ళ పేర్లు జంగయ్య మేస్త్రి ఒక ఆయన, సత్యనారాయణ మేస్త్రి ఒక ఆయన. ఈ రోజు కూడా బతుకున్నారు వాళ్ళు. రిటైర్మెంట్ అయ్యి చాలా కాలం అయింది. అయినప్పటికీ వాళ్లకు నేను పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ఆయన సత్యనారాయణ, ఆయన మేస్త్రి గారు లైన్ ఓవర్ హెడ్ లైన్లో పర్ఫెక్ట్ మనిషి. ఫీజు వేసిన తర్వాత స్పార్కుని బట్టి 5వ పోల్ 6వ పోల్ మీద ఫాల్ట్ ఉన్నదని తెలియజేస్తూ ఉంది. అంతటి నేర్పరితనము ఆనాటి మేస్త్రిలో ఉండే. ఆనాటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ట్రైనింగ్ ఇస్తుంది, ఎప్పటికప్పుడు వాళ్ళకు హితబోధ చేస్తుంది. కానీ ఈరోజు నా యజమాన్యం ట్రైనింగ్ లేదు, అలాగే అధికారులకు ట్రైనింగ్ లేదు, ఎవరేం పని చేయాలో తెలియదు, ఎక్కడ పోతున్నాం అనేది అర్థం కాదు, మళ్ళీ నష్టాలలో ఉందని చెప్తారు. ఒక విధి విధానంతో వర్కాలేషన్ లేదు. ఓఎండంకు కావచ్చు, అక్కడ ఏఈలకు కావచ్చు, ఏడీలకు కావచ్చు, అకౌంట్ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఆర్టిజన్ కార్మికులకు కావచ్చు, ఒక విధి విధానంతో పని లేదు. సంస్థ నష్టాల్లో ఉండకపోతే లాభాలలో ఉంటారని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎన్పిటిసిఎల్ అనేది 16,000 కోట్ల నష్టాల్లో ఉంది. అదే టీఎస్ఎస్పిటిసిఎల్ 26,000 కోట్ల నష్టాల్లో ఉంది. 42,000 కోట్ల నష్టాలు. అది ఎవరి ప్రాబ్లంలో జరిగిందండి? ప్రభుత్వాలు కాదా, యజమాన్యం నిర్లక్ష్యం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నిన్న అదే అడగడం జరిగింది. ఆ రోజులలో ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు ధర్మంగా చూస్తే 4 మెంబర్సు, ఒక సిఎండి గారు ఉంటుండే, పార్థ సారథి చైర్మన్ గారు, తాతారావు చైర్మన్ గారు, వాళ్ళు ఒక్కరే ఉంటుండే. నేను పోయి వాళ్ళకు కలుస్తుంటే అప్పుడప్పుడు పనుల మీద ఉన్నప్పుడు. ఈరోజు 26 మంది డైరెక్టర్లు, 4 సిఎండీలు అయినప్పటికీ లాభాలలో లేకుండా నష్టాలలో ఎందుకు పోతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఆత్మ విమర్శన చేసుకునే అవసరం కూడా ఉందని చెప్పేసి మేము నిన్న తెలియజేసినాం. మా ఆర్టిజన్ కార్మికులకు వచ్చేసరికి బడ్జెట్ లేదంటారు. ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ చేసి మాకు వేతనాలు జేఎల్ఎంకు ఏదైతే బేసిక్ ఇస్తున్నారో అదే బేసిక్ ఇవ్వండి అని మేము చెప్తే బడ్జెట్ సరిపోదంటారు. మేము దశల వారీగా చేయమని చెప్పడం జరిగింది. ఒకటోసారి చేయమని ఎక్కడ కోరలేదు, దశల వారీగా చేయమన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ 2 దఫాలుగా చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ దాకా ఊసేలేదు అది. కానీ ఏమదంటే ఒక లెటర్ ఇచ్చా, పటాకులు కొట్టుకోండి, బాజా బజాయించుకోండి, ఒక లెటర్ ఇస్తారు, ఖతం. ఇక చర్చలు సఫలం. ధర్నా వాళ్ళే చేపిస్తారు, సమ్మె వాళ్ళే చేపిస్తారు, చర్చలు సఫలమని ఒకటి క్రియేట్ చేస్తారు. కార్మికులు పాపం అమాయకంగా న్యాయం జరిగిందని చెప్పేసి ఉత్సవాలు చేసుకున్న కార్మికులు ఉన్నారు. కానీ 1వ తారీఖు జీతం మాత్రం ఒకటే వస్తుంది, తప్పించి వేరేది ఏమీ లేదు. ముందు కాంట్రాక్ట్ ఉంటుంది, ఈరోజు డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద మనం కొలవబడుతున్నాం. అలాంటి పరిస్థితి. పైన చెప్పేది ఒకటి, లోపల చెప్పేది ఒకటి, బయట చెప్పేది ఒకటి, లోపల చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి, పేపర్ మీద వచ్చేది ఇంకొకటి. ఇది కాదు మాకు కావాల్సింది. నిజంగా ధర్మంగా మాకు న్యాయం చేయాలని ఉంటే దయచేసి ఈ ధర్మ పోరాటానికి అన్ని అసోసియేషన్లు, ఇంజనీర్లు, అకౌంట్ అధికారులు, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ, వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పదే పదే మేము కోరడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఇంజనీరింగ్ ఏఈ డిప్లొమా కావచ్చు, అలాగే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏఈ పోస్టు రాగానే కలెక్షన్, అలాగే మన మీటర్ రీడింగ్, ఈ 2 తప్పించి టెక్నికల్ పనులు ఏమైనా చేస్తున్నారని మేము అడిగాం. ఇలా ఐటీఐ కాదు జేఎల్ఎంగా తీసుకుంటున్నావు, టెక్నికల్ పని చెప్తున్నావు, రాగానే చేత డీలిస్ట్ ఇచ్చి పంపిస్తున్నావు, ఊర్లో పొంటి పోయి పైసలు డబ్బులు బిచ్చమడక రామన్నట్లు. ఏంటి ఈ పరిస్థితి? ఇవాళ టెక్నాలజీ ఇంత మారింది. ఫోన్పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి, పేటీఎంలు ఉన్నాయి, ఆన్లైన్ విధానం మెరుగ్గా ఉంది.
ప్రైవేట్ వాళ్ళు ఆన్లైన్లో టెలిఫోన్కు ఆన్లైన్లో పేమెంట్ కడతా ఉంటే మన వాళ్ళు ఇంకా ఏఈలు పోవాలి కన్జ్యూమర్ల దగ్గరికి, అయ్యా డబ్బులు ఇవ్వనాలి, ఏడీలు పోవాలి కన్జ్యూమర్ దగ్గరికి డబ్బులు ఇవ్వాలి. ఇదే మీరు చదువుకున్న దానికి చేస్తున్న పనికి ఏమన్నా అర్థం ఉందా ఒకసారి ఆలోచించాల్సిందిగా మేము కోరినాం. ఇదే కాకుండా అకౌంట్ అధికారులలో వాళ్ళకి అసలు ఒక సెకండ్ కూడా ఫ్రీ లేకుండా పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో అర్థం కాలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి అని మేము చెప్పడం జరిగింది. ఇంత బిజీ ఉన్నారు కానీ మళ్ళీ నష్టాలను ఎందుకున్నదండి? ఎప్పుడు కన్జ్యూమర్ వచ్చినా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండని పరిస్థితులు ఉన్నాయి కొందరి అకౌంట్ అధికారులు. మళ్ళీ నష్టాలలో ఉంది, అంత బిజీ ఉంటారు, అంత ఏం పని చేస్తున్నారు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఇదే కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. మొన్న టీటాప్లా 11.4 అలాగే ఉండి మొత్తం ఆర్టిజన్ సమస్యలు అయిన దాకా సాధించేదాకా చైర్మన్గా మా పద్మారెడ్డి సార్ గారు అగరు బయటికి వెళ్ళకపోతే ఏదో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటుండే. కానీ వాళ్ళు ఎందుకు పోయారు అనేది ఇప్పటిదాకా అర్థం కాని కోటి ప్రశ్నలు అవి. దయచేసి మేము ఇప్పటికీ అందరికీ అదే కోరినాం, మీ ఈగోలు మీరు పక్కన పెట్టేసేయండి, మాకు ఈగోలతో అవసరం లేదు. మా పుట్ట గురించి అడుగుతున్నాం, మాకు వేరే ఏదో ఎన్నో ఆశలు లేవు, మాకు చిన్న ఆశ, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంస్థకు మేము పనిచేస్తున్నాం కాబట్టి న్యాయబద్ధంగా వచ్చే రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులని అడుగుతున్నాం. కానీ కొండ మీద ఉన్న కోతికి తీసుకురమ్మని అడుగుతలేం, కొండ మీద ఉన్న కోతి నుంచి కొబ్బరి చిప్ప లాక్కని రమ్మని మేము అడుగుతలేం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరికీ మేము పదే పదే కోరడం జరిగింది. ఇదే కాకుండా అవినీతి గురించి మనం చూస్తూ ఉన్నాం, ఎంత అవినీతి పెరిగింది. ఈ అవినీతి పెరగడానికి ధర్మంగా వాళ్ళ తప్పు కాదని చెప్పేసి మేము తెలియజేసినాం. మేము ఎనాలిసిస్ చేయడం జరిగింది ఈ గత 5-6 ఏళ్లలో. ఎనాలిసిస్ చేస్తే ఏఈ ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడు, ఒక లైన్ మ్యాన్ ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడు, ఒక ఆర్టిజన్ ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడు, మొన్న ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఎందుకు డబ్బులు తీసుకోవడం జరుగుతుందంటే నిర్లక్ష్యం. అసలు ఏఈ ఏం పని చేయాలో ఏఈకి తెలియదు, లైన్ మ్యాన్ ఏం పని చేయాలో లైన్ మ్యాన్కు తెలియదు, ఆర్టిజన్ ఏం పని చేయాలో తెలియదు. కానీ ఎక్కువ పనిచేసేది మాత్రమే ఆర్టిజన్ కార్మికులు అనేది మాత్రం ఇది పచ్చి నిజం. ఎందుకంటే మొన్న వర్షం హైదరాబాద్లో వస్తేనే 6,000 మంది నిరంతరంగా కృషి చేసి రాత్రింబగలు కష్టపడ్డ ఆర్టిజన్ కార్మికులు అందరికీ కూడా, వాళ్ళతో పాటు వాళ్ళకు సహకరించిన లైన్ మెన్లు కావచ్చు, లైన్ స్పెటర్లు కావచ్చు, ఏఈలు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా మేము నిన్న ధన్యవాదాలు తెలపడం జరిగింది ధర్మ పోరాట చర్చా వేదిక ద్వారా. కాబట్టి కష్టపడ్డోళ్ళ మీదనే భారం పడతా ఉందని చెప్తున్నాం మనం. గాలి తిరుగుతున్నారు, కష్టపడేటోళ్ళ మీదనే ఇంకా భారం పడతాం. ఇది కరెక్ట్ పద్ధతిగా ఒక విధి విధానం ఉండాలి. ఆర్టిజన్ నుంచి సీజీఎం దాకా కూడా ఒక విధి విధానం ఉండాలి. ఎవరేం పని చేస్తున్నారో తెలియని పరిస్థితులలో ఇవాళ మన విద్యుత్ సంస్థ ఉంది. అలా ఉన్నప్పుడు మన విలువలు ఏముంటాయి, ఒక అధికారి అంటే విలువలు ఏముంటాయి, ఒక కార్మికుడు అంటే ప్రజలలో విలువలు ఏముంటాయని మేము అడగడం జరిగింది. మన ఎథిక్స్ ఏముంటాయి, రేపు మన జనరేషన్కి, రేపు వచ్చే రాబోయే యువకులకు మనం ఏం నేర్పిస్తున్నాం, ఇదే నేర్పిస్తున్నామా? ఇలా కొత్తగా వచ్చిన ఏఈలు కూడా అసలు నిజంగా వాళ్ళ డబ్బు మీద ప్రేమ లేకున్నా, డబ్బులు తీసుకోకపోతే కుదరని పరిస్థితులకు వెళ్ళిపోయారంటే అది ఎవరిది తప్పు? ఇంత అవినీతి జరిగిన నిమ్మకు నీరెత్తినట్లు యజమాన్యం ఉంటే ఎలా మన సంస్థ అభివృద్ధి చెందుతారని చెప్తున్నాం. ఎలా మా హక్కులను మీరు కాల రాసుకుంటా మీరు అభివృద్ధి చెందలేరు, ఇంకా నష్టాలకే పోతున్నారు. ఇలా నెలకు 500 కోట్లు నష్టాలు ఉన్నాయని మా టీఎస్ఎస్పీడీసీ రఘుమారెడ్డి గారు ఎప్పటికప్పుడు మీటింగ్లలో తెలియజేస్తున్నారని చెప్పేసి నిన్న అసోసియేషన్ మెంబర్లే కొందరు చెప్పడం జరిగింది. వాస్తవం కావచ్చు, కానీ 500 కోట్ల రూపాయలు నష్టం జరగడానికి కారణం ఏంటని, కారణానికి ఎందుకు వెలికి తీస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మాకు ఒక 300-400 కోట్ల రూపాయలు అయితే మా రెగ్యులేషన్ ప్రాసెస్ మొత్తం మొదలయ్యేది, మాకు క్లియర్ అయిపోతుంది. మాకు కొన్ని 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు, ఏం లేదు. అంతా కొట్టినా 8% కదండి మాకు ఇచ్చేది. మొత్తం 70,000 ఉద్యోగాలకు 8% జీతాలు చెల్లించేది 8% మాత్రమే. మన 92% ఎటుపోతున్నారు, కరెంటు కొంటున్నాం, పీపీఏలు ఈపీఎల్ అని. అక్కడ మోసం జరుగుతుందా? ఇవాళ మెయింటెనెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్లు సరిగా చేయకపోవడం, ఏదో అక్కడ సంతకాలు పెట్టిన వాళ్ళకి ఏదో కొంత ఇయ్యడము, గమ్మున వెళ్ళిపోవడం. మేము ఆల్రెడీ చేసి చూపించినాం, గతంలో కూడా చెప్పినా, ఈరోజు కూడా మీకు ఫేస్బుక్ లైవ్ ద్వారా చెప్తా. ఒక్క నిమిషం అండి.
తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ 2015లో చేసినామండి. ఇది జైరాబాద్ డివిజన్ విద్యుత్ డివిజన్ దత్తత తీసుకున్న విద్యుత్ ఇగో జైరాబాద్ డివిజన్ ఇది తీసుకున్నాం. ఆ రోజు ప్రభాకర్ రావు సార్కు సిఎండి గారికి మేము తెలియజేసినాం, మేము ఇది ఒక సబ్స్టేషన్ దత్తత తీసుకుంటాము. చూడండి, ఇగో ఇలా ఉన్న సబ్స్టేషన్కు ఇలా చేయడం జరిగింది. ఇక్కడ ఇలా ఉంది పాత సబ్స్టేషన్, కొత్తగా ఇలా చేసినాం మేము. ఇగో ఇలా ఉండే, ఇగో ఈ రకంగా చేయడం జరిగింది. ఇగో ఈ రకంగా ఉండే, ఈ రకంగా చేయడం జరిగింది. ఇగో ఇక్కడ ఈ రకంగా ఉండే మొత్తం చెట్లు పాతడం జరిగింది. ఇగో ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటే ఇలా అయింది. హరీష్ రావు మినిస్టర్ గారికి కూడా తీసుకొచ్చామండి అక్కడికి, ఆయన కూడా చూపించిగో ఇక్కడ బీబీ పాటిల్ ఎమ్మెల్యే గారు, జైరాబాద్ మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, మా హరీష్ రావు గారు మినిస్టర్ గారు, అక్కడ ఎంపీ పాటిల్ సాబ్ గారు, అక్కడ జైరాబాద్ మేయర్ గారు ఈమె ఆ రోజు రాఖీ పున్నమ ఉండే. సబ్స్టేషన్ పనులు పరిశీలించిన మంత్రి 38/2015 రోజు సబ్స్టేషన్ దత్తత తీసుకున్న సంఘం రూపురేఖలు మారడం ఖాయం, మరమ్మతులు ప్రారంభించిన కార్మికులు ఎవరైతే సహకరించిన ఎస్ఐ గారికి మేము సన్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా 72% లాసెస్ ఉండే ఆ రోజులలో. 72% లాసెస్ ఉంటే తర్వాత మేము వర్క్ చేస్తే 12% లాసెస్కు తగ్గింది. అంటే 60% లాసెస్ ఒక సబ్స్టేషన్లో మేము వర్క్ చేస్తే 60% లాసెస్ తగ్గిపోయినాయి అంటే ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ఆడ పనిచేసింది ఎవరు? కాంట్రాక్టర్కు పెట్టి చేయించినామా, లేకపోతే మంచి నిపుణులకు చేయించినామా అంటే లేదు. ఆ డివిజన్లో కార్మికులకు అందరికీ ఒక మీటింగ్ పెట్టి 2 రోజులు మీటింగ్ పెట్టి మనం ఒక సబ్స్టేషన్ మనం పనిచేస్తే ఎలా ఉంటుందో చూద్దామా అని చెప్పేసి వాళ్ళకు చెప్పి ఆ 40 మంది కార్మికులతోనే సబ్స్టేషన్ ఆపరేటర్తోనే ఈ పని చేయించిన నేను. పెయింటింగ్ వాళ్ళే కొట్టిర్రు, జంపర్లు వాళ్ళే మార్చిర్రు, ప్యాంతర్ కండక్టర్ వాళ్ళే మార్చిర్రు, క్లాంపులు వాళ్ళే మార్చిర్రు, పెయింటింగ్ కూడా వాళ్ళే కొట్టిర్రు, అర్థింగ్ మొత్తం క్లీన్ చేయడంలో కూడా వాళ్ళే చేయడం జరిగింది. ఓన్లీ 40 మంది, ఓన్లీ ఒకరోజుసారి, రెండో రోజు పెయింటింగ్ పని ఖతం, 2 రోజులలో వరకు ఖతం. నా ఖర్చు ఎంత అయింది అబ్బా అంటే 30,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ మన డిపార్ట్మెంట్ ఎంత ఇస్తున్నది? 1,00,000 నుంచి 1,50,000 ఒక మెయింటెనెన్స్కు సంవత్సరానికి ఇస్తూ ఉన్నది. 100 సబ్స్టేషన్లు ఒక్క జిల్లాలోనే 357 సబ్స్టేషన్లు ఆ రోజుల్లోనే. ఇంకా ఇప్పుడు పెరిగినాయి. ఒకసారి లెక్కలేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. ఈరోజు మనం ఆ కాంట్రాక్టర్లకు మనం ఈ కట్టబెడతలేమా? అతను ఏం చేస్తున్నాడు? 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు తీసుకొని ఏదో నామమాత్రపు వర్కులు చేస్తాడు. చాలు ఒక మళ్ళీ 6 నెలలు కాగానే మళ్ళీ మొదలు రెడ్ హాట్ అవుతుంటుంది. ఏవి స్విచ్లు డైరెక్టే, జంపర్లు డైరెక్టే, అన్ని డైరెక్టే. జంపర్ ఎట్లా కొట్టాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి ఇలా మనం టెక్నికల్ స్టాఫ్ వెళ్ళిపోయిందంటే అది ఎవరిది తప్పని మేము అడుగుతా ఉన్నాం. అది పని చేయకుండా మేము ఉన్నామా? మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ప్రతి లైన్మెన్ పని చేస్తారు, ప్రతి ఏఎల్ఎం పని చేస్తారు, ప్రతి జేఎల్ఎం పని చేస్తారు. పని తీసుకునే సత్తా మీ దగ్గర లేదని చెప్పేసి మేము నిన్న యజమాన్యానికి తెలియజేయడం జరిగింది. పని చేయించుకునే సత్తా మీ దగ్గర ఉంటే మా వాళ్ళు ఇలా తయారు కారు. ఈరోజు ఇలాగే మీరుంటే ఇంకా కొద్ది రోజులలో ఇంకా నష్టానికి పునాది. అందుగురించి మోడీ ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తాడండి? నష్టాలలో ఉంటే ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తాను? ప్రైవేటీకరణకు ఎవరైనా నష్టాలు ఉంది కాబట్టి మనం కూడా ఏదైనా షాప్ పెడితే నష్టం అవుతుందంటే అమ్మేరా బాబు అంటారు. కాబట్టి ఇది కూడా అలాంటి పరిస్థితి. మన సంస్థను మనం కాపాడుకునే దిశగా మనం ప్రయాణించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని అసోసియేషన్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇదే కాదు, కొన్ని సబ్స్టేషన్ల గురించి మేము ఎక్కడ పడితే అక్కడ అధికారులకు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క సబ్స్టేషన్లో ఒక్కొక్క కార్మికుంది వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్నా నేను 3 రోజులు అయింది, నాకు రిలీవ్ ఆపరేటర్ ఎవరు వస్తలేరు. ఆ ఏఐకి అడిగితే ఏమంటారు? నాకు సంబంధం లేదబ్బా, మీరు ఏమైనా చేసుకోండి అంటారు. 1,000 కోట్ల రూపాయల సబ్స్టేషన్కు ఒక విలువ లేకుండా
అందరు ఇట్లా పెట్టుకుంటే ఎలా జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఆ ఏయాల ఎందుకు చెప్తున్నా అంటే నిర్లక్ష్యం. ఎందుకు నిర్లక్ష్యం జరిగిందంటే పైన ఎవరి మాట అంతంది వినడు, నాకెందుకు లేదన్న ఫీలింగ్స్ అనేది బాగా నాకెందుకు లేని ఫీలింగ్స్ అనేటి అధికారులు వచ్చిందనేది మాకు అర్థమైంది. చేసేటోళ్లకు పైనుంచి చేయనియరు. ఇది చేద్దాం సార్ అని ప్రోగ్రామ్ చేద్దామని చెప్తే మేము చెప్పింది చేయాలని చెప్పేసి పైనుంచి ఒత్తిళ్ళు. ఏమన్నా మళ్ళీ ఏమన్నా అంటే మా CMD సాబ్ ఏమంటాడంటే కలెక్షన్ చేయకపోతే జీతాలు ఎట్లా ఇవ్వాలంటే అంటారు. కలెక్షన్ చేయకూడదు ఎవరన్నాండి, 100% కలెక్షన్ చేయాలి, కానీ చేసే విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్తున్నాం. ప్రజలకు చైతన్యం పరచాలి. ప్రజలకు కరెంట్ బిల్లు నెల నెల కట్టకపోతే సంస్థ ఎట్లా నష్టాల్లో ఉంటుందో వాళ్ళకు తెలియజేసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులుగా, విద్యుత్ యాజమాన్యంగా అందరిపైన ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ అనుకుంటా 2002లో 2003లో పెంచారు. దాని తర్వాత ఇలా 17-18 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పెంచలే. ప్రతి సంవత్సరం యూనిట్కు 5 రూపాయలు పెంచినా, యూనిట్కు 5 పైసలు పెంచినా, ఒక యూనిట్కు 5 పైసలు పెంచినా ఈరోజు ఇన్ని నష్టాల్లో ఉండకపోవడం అనేది నిజం కాదా? ఇది మీకు అర్థం కావడం లేదా అని మేము చెప్తాము. ఏమంటే ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వంకు కరెక్ట్ విధి విధానం కూడా చెప్పడం అది యాజమాన్యం ఆలోచించాల్సిన విషయం. 18 ఏళ్ల నుంచి కరెంటు బిల్లు పెంచకుండా సంవత్సరానికి 5 పైసలు అన్నా కానీ ఇప్పటికి ఎంత అవుతాయండి? 5 పైసలే. సంవత్సరానికి 5 పైసలు అన్నా ఇప్పుడు కమ్సకం ₹1 అవుతుండొచ్చు. ఇలా ₹1 అంటే కొన్ని కోట్లలో వస్తుంది. మళ్ళీ ఇంత నష్టాల్లో పోనీకి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 30% PRC ఒకసారి పెంచిరి, 35% PRC ఒకసారి పెంచిరి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? నష్టాలలో పోకపోతే ఏం చేస్తాం? పెంచకూడదని మేము అంటలేము, మాకు కూడా పెంచుండని చెప్తున్నాం. మాకు పెంచలేదని చెప్పేసి మేము బాధపడుతున్నాం. వాళ్ళకి పెంచిరని మేము బాధపడతలేము. మంచి పని చేసి, కానీ ధర్మంగా చెప్తే వాళ్ళు కూడా లెక్కతో చూస్తారు. ఎందుకంటే అంత రేట్లు పెరిగిపోయినాయి. ఇవ్వాలి మా కరెంట్ వాళ్ళకు చాలా సాలరీస్ ఉన్నాయని చాలామంది చెప్తా ఉంటారు, కానీ కరెంట్ వాళ్ళకి రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ప్రజలకు ఎవరికి తెలియదు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందు గురించి 58 ఏళ్ళు రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా పెట్టడం జరిగింది. వేరే వేరే డిపార్ట్మెంట్ వేరు, ఎలక్ట్రిసిటీ అనేది ఎసెన్షియల్ సర్వీస్ అనేది నిజం. ఇవన్నీ నిన్న మేము ఈ ధర్మ పోరాట చర్చా వేదికలో ఇవన్నీ మేము అందరికీ తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కడుపు నిండా తిండి పెట్టండి, చేతి నిండా పని తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే పదే చెప్పిండు. అదే అడుగుతా ఉన్నాం మేము, వేరేది అడుగుతానే అని కూడా తెలియజేయడం జరిగింది. అప్పటికి టైం ఎక్కువైంది కాబట్టి ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడుతుంటే మళ్ళా నెక్స్ట్ మీటింగ్ డిసెంబర్ 1st వీక్లో ఆ మీటింగ్ పెట్టాలని చెప్పేసి అందరు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2వ మీటింగ్ అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. దాని తర్వాత మన ముఖ్యంగా వజీర్ గారు మాట్లాడారు. ఫస్ట్ వజీర్ గారు మాట్లాడిన తర్వాత వేరేళ్ళు ఎవరెవరు మాట్లాడారో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తా. టూకీగా వజీర్ గారు ఏ పోరాటం చేసినా ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం అయితే యాజమాన్యం నమ్మించి మోసం చేసిందని వజీర్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ధర్మంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ఎట్లా అన్యాయం జరిగింది? ఇప్పుడు వజీర్ గారు కూడా ఆయన కోర్టు కూడా ఈ ఆర్టిజన్ కార్మికుల మీద కోర్టు కూడా పోవడం జరిగిందని చెప్పేసి నిన్న ఆయన ప్రకటన ఇవ్వడం కూడా మేము వారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే వజీర్ గారి తర్వాత మన డిప్లొమా అసోసియేషన్ సెక్రటరీ జనరల్ BC రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన నిజంగా చాలా విషయాలు బ్రహ్మాండంగా చెప్పడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సార్ చెప్పే విధానం చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అనేది మాకు అర్థమైంది. కాబట్టి పెద్దయినా ఎవరో ఒకరు అన్నారు అక్కడ అసలు ఎజెండా లేదు, మనం కలిసి మాట్లాడడంలో చర్చ ఏమున్నదని అడగడం జరిగింది. కానీ డిప్లొమా అసోసియేషన్కు సంబంధించిన జనరల్ సెక్రటరీ BC రెడ్డి గారు మాత్రం ఎజెండా గురించి మంచిగా చెప్పిండు. ఆడ క్లియర్గా రాసింది ఉంది, 1 వర్క్ 1 రూల్ 1 పే. పెద్ద ఎజెండా అదే. అందరికీ సమానత్వం కోరడం జరుగుతుంది. మా నాగరాజు గారు ఒకటే మాట చెప్పారు, సంస్థ బాగుండాలి, మా ఇంజనీర్స్ బాగుండాలి, వాళ్ళ విలువలు ఉండాలి,
అకౌంట్ అధికారులకు విలువలు ఉండాలి, వాళ్ళు బాగుండాలి. అలాగే ఓఎండం బాగుండాలి, వాళ్లకు విలువలు ఉండాలి. అలాగే వాళ్ళతో పాటు ఆర్టిజన్ కార్మికులకు విలువలు ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనే నినాదంతో ఈరోజు అందులో మనమంతా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎజెండా పెట్టడం జరిగింది. ఇంకా ఇంతకన్నా పెద్ద ఎజెండా ఏం కావాలని చెప్పి ఆయన చెప్పడంలో నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఒక అందరు కూర్చుంటే ఎన్నో ఆలోచనలు మారుతాయి అనే దానికి అదొక నిదర్శనం అనేది నిన్న మాకు కనిపించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు, మంచి నిర్ణయాలు చెప్పారు. అలాగే దాని తర్వాత బీసీ అసోసియేషన్కు సంబంధించిన మన కుమారస్వామి గారు, ఆయన కూడా పూర్తి సహకారం ఇస్తాడు. వాళ్ళ ఏదైతే అసోసియేషన్ బద్దంగా వాళ్ళకి ఏదైతే మనకి ఎంత సపోర్టు హక్కుల మీద ఇవ్వాలో అంతవరకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా ఆయన కూడా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత అకౌంట్ మన ఎవరంటే ఎలక్ట్రిసిటీ అకౌంట్ స్టాఫ్ అసోసియేషన్ వాళ్ళు మన ఈశ్వర్ గౌడ్ గారు ఆయన కూడా అవును అన్ని యూనియన్లు కాదు, యూనియన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి అందరూ ఒక దగ్గరకు వచ్చి ఈ హక్కులు, ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల హక్కులపై మేము కూడా మీకు పూర్తి సహకారం ఇస్తాం, మీరు ఏ ప్రోగ్రాం చేసినా దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళతో పాటు అకౌంట్స్ ఆఫీసర్ అంజయ్ గారు ఉన్నారు. ఆయన ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సహాయశక్తుల నా కృషి నేను చేస్తానని అంజయ్ గారు మాకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వాళ్ళ మిత్ర బృందం కూడా రావడం, వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే తర్వాత మహిళా ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేడం గారు కూడా మాట్లాడుతూ ఇన్ని అసోసియేషన్లు అవసరమా, అందరూ ఒకటి దగ్గర ఉండి ఇంత కష్టపడుతున్న కార్మికులకు మనం న్యాయం చేసే దిశగా మనం ఎందుకు పోకూడదు, వాళ్ళు పనిచేసేది మా చేతి కిందనే కదా, వాళ్ళ కడుపులు కాలుతున్నాయి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయినప్పటికీ మనం మాట్లాడకపోతే మన విలువలు ఏముంటాయని చెప్పేసి ఆమె గంటపదంగా గట్టిగా చెప్పడం జరిగింది. ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర మహిళా మనులు కూడా చాలామంది ఆర్టిజన్ కార్మికుల్లో ఉన్నారు కాబట్టి మహిళా ఉమెన్స్ తరఫు నుంచి ఆమెకు మేడం గారికి మేము మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత సిఐటి నాయకత్వం అయితే మొదలే తెలియజేసింది, ఏ పోరాటం చేసినా మేము సిద్ధం అని చెప్పేసి సిఐటి నాయకత్వం ప్రకటన ఇవ్వడం కూడా మేము వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వాళ్ళు ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు, అందులో మొమ్మటం లేదు. ఎప్పుడు పోరాటం చేసినా, ఎప్పుడు రోడ్డు మీదకి రావాలన్నా చలో అంటారు, నై అని అనేది మాట రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత మన ఇత్యాదుల్ హుస్సేన్ గారు మాట్లాడుతూ నిజంగా ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద ఎట్లుంటారనే దానిపైన బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం గౌరవం మనం. దాని తర్వాత ఎవరు పట్టించుకో చనిపోయిన తర్వాత కార్మికుడు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత చనిపోయినా లేకుంటే రిటైర్మెంట్ అయినా అతను ఏ విధానంతో ఈరోజు ఇంటికి వెళ్తున్నాడు, మనం ఏం విలువ ఇస్తున్నాం అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన చాలా కన్నీళ్ల బాధతో చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరోసారి. అలాగే దాని తర్వాత మన సాయిలు గారు మాట్లాడారు, అందరు కలిసి కట్టుగా సమిష్టి కృషి వల్ల పోరాటం చేస్తే బాగుంటుంది, కానీ వెనక రాకూడదు, అయిందాక వెనక రాకూడదు అనే విషయాన్ని సాయిలు గారు కూడా చెప్పడం జరిగింది. మేము పదే ఎప్పటి నుంచో చెప్తున్నాం, అందరం కలిసే పనిచేస్తేనే సమిష్టి కృషి వల్లనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ఇవాళ మా సాయిలు గారికి ఆ ఆలోచన వచ్చినందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే దాని తర్వాత మన 327 శ్రీధరణ గారు మాట్లాడారు. ఇక ఆయన గురించి అయితే మీరు వీడియోలలో విన్నారు. 33 జిల్లాలు 33 రోజులు పోరాటానికి నేను సిద్ధమని ప్రకటన ఇవ్వడం జరిగింది. 33 జిల్లాలు 33 రోజుల పోరాటం. మొత్తం
రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయననే ఎంబడి ఉంటా అని కూడా చెప్పడం జరిగింది. అలాగే కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటే ఈ వారం రోజులలో బెంచ్ మీదకి రావచ్చు. ఇక్కడ వజీర్ గారు, చిట్టోడి నాయకత్వం ఇద్దరు కూడా కోర్టులో కేసు వేసారు. కాబట్టి మనకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఎవరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 20 సంఘాలు కలిసిపోతున్నాయి. 20 సంఘాలు అంటే మహామహనీయులు వీళ్ళు. 20 సంఘాల తర్వాత ఇంకా కొన్ని సంఘాలు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉన్నాయి మిగిలే ఎంత ఆడ 5-6 సంఘాలు ఉన్నాయి. 5-6 సంఘాలు ఎట్లా రావు నేను చూస్తా. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకు కూడా ఒప్పిస్తాం. అందరికీ ఒప్పించి 70,000 మంది కార్మికులతోని పెద్ద ఎత్తున మన విద్యుత్ ఉద్యోగుల సత్తా ఏముందో, తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు ఎలా పనిచేసినామో అలాగే ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేసేదాకా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి యజమానానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే దాని తర్వాత 1104 తరఫు నుంచి మన అడిషనల్ సెక్రటరీ గారు శంకర్ గారు మాట్లాడడం జరిగింది. వారు కూడా మొన్న జరిగిన దానికి బాధపడుతూనే, అయినప్పటికీ ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకసారి వెనుకకు వచ్చినంత మాత్రాన మేము కార్మికుల పక్షాన ఉంటాం, కానీ వెనుకకు రావడం అనేది కుదరదు. కొన్ని సమయాల్లో కొన్ని వెనుకకు రావడం జరుగుతుంది. మళ్ళీ అవసరం పడితే ముందుకు పోనికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటన ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కమిటీలో మళ్ళీ ఒకసారి వాళ్ళ రీజనల్ కమిటీ కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి వచ్చిన సంఘాలన్నీ కూడా బ్రహ్మరథం పట్టాయి. వచ్చిన సంఘాలన్నీ బ్రహ్మరథం పట్టి తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ పెట్టిన ధర్మ పోరాట చర్చ వేదికకు ధర్మబద్ధంగా వాళ్ళ గుండెల్లోకి వెళ్ళి నిన్న ఆ మాటలు వింటుంటే ఇంకా చైతన్యం వచ్చింది నాకు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ పదే నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, ఇక మన కార్యాచరణ మనం ప్రకటించుకుందాం. నేను చెప్తున్న ఏఈలకు, డిస్ట్రిబ్యూషన్ ఏఈలకు అలాగే వాళ్ళకు ఒక సూచన ఇవ్వదలుచుకున్నా నేను. ఎందుకంటే యజమానానికి ఇచ్చి నేను అలసిపోయినా. ఇప్పుడు డైరెక్ట్ ఆపరేషన్లో పనిచేసే ఏఈలకు కానివచ్చు, ఏడీలకు కావచ్చు, నా తరపు నుంచి ఒక సూచన, విజ్ఞప్తి అనుకోండి, ధర్మబద్ధంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా డీలిస్ట్ చేసే విధానంలో మార్పులు తెలిసారండి. ఒక విధానం మేము తెలియజేస్తా ఉన్నాం మీకు అందరికీ. ఒకసారి ఒక 2-3 నెలలు మీరు ట్రై చేసి చూడండి. మీకు శ్రమ లేకుండా మీరు కలెక్షన్ 100% తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యం వద్దు, శ్రమ లేకుండా ఈజీ మెథడ్. ఎందుకంటే ఏపీసీబీ కాలంలో మాకు అప్పుడున్న అధికారులు మాకు అలాగే చేపిస్తుంది. మొత్తం డీలిస్ట్ చేతికి ఇవ్వకుండా రోజు 5 సర్వీసులు, ప్రతి ఒక్క సభ్యునికి 5 సర్వీసులు మీరు డీలిస్ట్ ఇవ్వండి. 5 సర్వీసులు డిస్కౌంట్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం డబ్బులు వాళ్ళతో తీసుకురావడం ఎందుకు, ఈఆర్ఓలో పోయి బతిమిలాడి కట్టడం ఎందుకు, ఆ బరువును మనం నెత్తి మీద పెట్టుకొని బ్లేమ్ కావడం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి దీన్ని ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి ఏఈలకు అదే పదే నేను కోరుతా ఉన్నా. కలెక్షన్ రాలేదని సబ్స్టేషన్ ఆపరేటర్లకు తీసుకుపోవడం, మీటర్ రీడింగ్ కాలేదని సబ్స్టేషన్, ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే మనకు మధ్యలో చిన్న ఈగోలు, గొడవలు అవసరమా? అందరూ కలిసికట్టుగా సంస్థకు అభివృద్ధి చేసే పంతాలు మనం ముందుకు పోదామని చెప్పేసి మేము సూచన ఇస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఒక ఊర్లో ఒక ఏరియా కోడ్ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఓన్లీ 5 సర్వీస్ డైలీ కంపల్సరీ డిస్కనెక్షన్ చేయాలి. 5 సర్వీస్ డిస్కనెక్ట్ చేయండి. 25 రోజులు వర్కింగ్ డే అనుకున్న 125 సర్వీసులు డిస్కనెక్షన్ అవుతాయండి. ఒక నెలకు 1 మంత్ ఒక్క సభ్యుడు చేసిన 15 మంది సభ్యులు చేస్తే ఆల్మోస్ట్ 2000 సర్వీసులు డిస్కనెక్షన్ అవుతాయి. ఆటోమేటిక్ ప్రజలలోకి ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వాళ్ళకందరికీ అర్థమైపోతుంది, వద్దురా బాబు వచ్చి ఆ లైన్మెన్ కట్ చేసిపోతాడు, ఆ ఆర్టిషన్ కట్ చేసిపోతాడు, ఏఈ కట్ చేసిపోతాడు అనే ఒక భయంతో ఆటోమేటిక్ డబ్బులు కట్టడం మొదలవుతుంది, అలవాటు అవుతుంది. చాలా మంది కూడా ఇవాళ ఏమైందంటే మీ లైన్మెన్ రాలేదు, మేము కట్టలేదని చెప్పి చెప్తా ఉంటే సిగ్గుచేట అది మనకు. కాబట్టి ఆలోచించండి. ఈ సూచనలు మీరు ఒక 2-3 నెలలు మీరు పాటించి చూడండి, మీకు ఎంత రిలీఫ్ ఉంటుంది. మీకు హెల్త్ ప్రాబ్లం కూడా ఏమి రాకుండా చాలా హ్యాపీగా పనిచేసినట్లు ఉంటారు. 5 సర్వీసులు డిస్కౌంట్ చేయండి, మీరు తర్వాత ఏమన్నా పని చేసుకోండి. 20 తారీఖు తర్వాత డీలిస్టుకు పోయి వాళ్ళకి బతిమిలాడి ఇచ్చడం దగ్గరనే 10 సార్లు తిరగడంతో మన సమయం వృధా అవుతున్నది, మన మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. కలెక్షన్ రాకపోయేసరికి సీఎండి గారితో మీటింగ్లలో తిట్లు పడడం మన వంతే అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, సరే అది అట్లా ఉన్నప్పుడు అది వేరే విషయం. ఇక ముఖ్యంగా మన కార్యాచరణకు వస్తే
మిత్రులకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే 327 శ్రీధరన్న గారు మొదలే చెప్పడం జరిగింది. 33 జిల్లాలు 33 రోజులు నేను కూడా రెడీ అని చెప్పా. రెండో మీటింగ్ కాగానే ఈ పోరాటం మొదలవుతుంది. రెండో మీటింగ్ డిసెంబర్ 9వ తారీఖు ఉండొచ్చు అనుకుంటున్నా. నేను డేటు నేను తెలియజేయడం జరిగింది. పెద్దోళ్ళు మాట్లాడి చెప్తామన్నారు. ఆ మీటింగ్లో బహుశా ఎజెండా, అసలు పోరాటం ఎలా చేయాలి, ఏ రకంగా పోవాలి, మళ్ళా యజమాన్యానికి ఒత్తిడి ఎట్లా తీసుకురావాలి. నిన్న రత్నాకర్ సార్ కూడా అదే చెప్పారు. ఒకసారి సీఎండి గారితో కూడా ఈ సబ్జెక్టు మీద మొత్తం మాట్లాడిన తర్వాతనే రత్నాకర్ సార్ తర్వాత వచ్చిండు, మీటింగ్ లాస్ట్ మూమెంట్ వచ్చిండు. కాబట్టి ఆయన మాట్లాడే అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. 9వ తారీఖు ఒకసారి మీటింగ్ పెడదాం, అంతలోపే యజమాన్యానికి ఒకసారి కలుద్దాం, కలిసి ఒక లెటర్ ఇద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చేయని పక్షంలో కార్యాచరణ ప్రకటిద్దాం, అందులో ఎలాంటి మొమాటం లేదని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఏం ఆధారపడే అవసరం లేదు. ఎవరో చేస్తారు, ఎవరో యూనియన్లో కొందరు చేరుతున్నారంటే మీరేం ఫీల్ అయ్యే అవసరం లేదు. మనకు తెలిసిన విషయమే, డబ్బా కొట్టుకుంటా కూర్చుంటే పనులు కావు. పని చేసే విధానంతో పనులు చేసుకుంటా పోవాలి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మనకు మెంబర్షిప్ ముఖ్యం కాదు, ఇప్పుడు మెంబర్లు ముఖ్యం కాదు, కార్మికుల కష్ట నష్టాలే ముఖ్యం. తెలంగాణ తెచ్చుకున్నమే అందరికీ న్యాయం చేస్తామని అందరి నాయకత్వాలు ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయకుండా ఫస్ట్ మెంబర్షిప్ కట్టు, తర్వాత నీకు నేను చేసి పెడతా అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించింది ఏం లేదు. మరి ఈ ధర్మ పోరాట చర్చ వేదిక ద్వారా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మళ్ళీ ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్ని ఆశీస్సులు కలుద్దాం, అందరు కలిసి సమిష్టి కృషి వల్ల మన విద్యుత్ సంస్థను కాపాడుకుంటూ మన ఆర్టిసన్ కార్మికులతో పాటు విద్యుత్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిశీలించే దిశగా మనం పయనం తీద్దామని చెప్పేసి ప్రపంచానికి ఒక మనం అందరం సమిష్టిగా పనిచేస్తే ఎలా సాధిస్తామనేది ఈ ప్రపంచానికి తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకో విషయం, డివిజన్ ముఖ్యంగా కార్మికులకు కూడా మేము ఈరోజు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఏమైంది శ్రీనివాసన ఓకే. అయితే ఎవరైతే డివిజన్ స్థాయిలో కార్మికులు ఉన్నారో మళ్ళీ ఈ పోరాటం అనేది ఇంకా ఒత్తిగా నడవాలి. మళ్ళీ అందరూ ఆశీస్సులు కూడా ఇంకా వాళ్ళ మీద కూడా ఒత్తిడి పడాలి, యజమాన్యంపై కూడా ఒత్తిడి పడాలంటే మీ కార్మికులందరూ ఒక పని చేయాలి. ప్రతి వారం ఒక బుధవారం ప్రతి వారం ఎవ్రీ వెనస్డే మీ ఏడీ ఆఫీస్ కావచ్చు, మీ డి ఆఫీస్ కావచ్చు, ఒక చర్చ వేదిక పెట్టుకోండి, ఒక చర్చ చేయండి. అక్కడ ఉన్న సమస్యలతో ఏకి లెటర్ రాసి ఇవ్వండి, ఏడీకి లెటర్ రాసి ఇవ్వండి, డికి లెటర్ రాసి ఇవ్వండి. ఇది చెప్తున్నా, లేకపోతే మనకి ఎవరు కూడా న్యాయం చేయనికే అవకాశాలు ఉండవు. కార్మికుల తరపు నుంచి ఒత్తిడి, ఇక్కడ మేము యూనియన్ల తరపు నుంచి అన్ని అసోసియేషన్ల తరపు నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం. మేమంతా ఏకమవుతున్నాం, ఏకమైనాం. ఆల్రెడీ నిన్న నుంచి ఏకం కావడం మొదలైంది. ఇది అధికారుల చర్చ కూడా మొదలైంది. ఇవాళ పొద్దున్న నుంచి నాకు కమ్సకం అంటే ఒక 150 ఫోన్లు 200 ఫోన్లు వచ్చి రావడం జరిగింది. మంచి ప్రోగ్రాం చేశారు, మీరు అందరినీ ఒక దగ్గరికి కలుపుతున్నారని ఏపీ రాష్ట్రాల నుంచి కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్రతి డివిజన్లో నాయకుడు ఎవరో కాదు, ఆర్టిసన్ కార్మికుడు అక్కడ ఉన్న నాయకుడే నాయకుడు. అక్కడ ఎవరు వచ్చి మాట్లాడతారో వాళ్ళే నాయకుడు. వేరే నాయకత్వం అవసరం లేదు, వేరే యూనియన్ మెంబర్షిప్ అవసరం లేదు. అవన్నీ యూనియన్ల సంగతి మనం తర్వాత చూసుకుందాం. మన హక్కులు వచ్చిన తర్వాత ఏ యూనియన్లో పోతారో వాళ్ళు ఇష్టం వచ్చిన యూనియన్లో పోవచ్చు. బతిమిలాడి యూనియన్లో తీసుకున్నంత మాత్రాన యూనియన్ స్ట్రెంత్ పెరగదు. ఇష్టంతో యూనియన్లో పోతేనే ఆ స్ట్రెంత్ ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళ హక్కులు సాధించే దమ్ము ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఎందుకంటే గత సంఘాలు మనకు నేర్పిన గుణపాఠం ఇది. మేము ఎన్నో సంఘాలకు చూసినాం, సమిష్టి కృషి వల్లనే న్యాయం జరుగుతుంది. నువ్వు ఒకడో నేను ఒకరిని సమ్మె చేస్తానో, ఇంకోటి ధర్నా చేస్తానో, ఇంకోటి చేస్తే అది ఖాళీ చూస్తారు, చేస్తాం, పోదాం. ముందే మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ఉద్యమ నేత. ఈ ఉద్యమాలు ఆయన కొత్తనా? అరే ఇంత ఎన్ని రోజులు చేస్తారో 2 రోజులు చేస్తారు, పోరాబాయ్ అంటారు. కాబట్టి ఆయనకు మనం మన కడుపు తీపి ఏముందో, కడుపు నొప్పి ఏముందో ఆయనకు తెలియజేసే విధానంతో మనం ప్రోగ్రాం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధర్నాలే బంద్ అయినాయి, లేకుంటే గత ప్రభుత్వాల్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, ఇప్పుడు అవుతున్నాయా ధర్నా? లేవు. ఎందుకు లేవు ఆలోచించండి ఒకసారి, ఎందుకు లేవు అనేది. కాబట్టి ఇది మంచి తరుణం మనకు. ఇప్పుడు ఎంసీహెచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రతి డివిజన్లో ఒక బుధవారం ఒక చర్చ, ఒక 2 గంటలు కూర్చోండి, ఎక్కువ వద్దు, ఒక 2 అవర్స్ ఏదో టైం, మీ టైం వర్కింగ్ టైం అయినాక కూర్చుంటారా, వర్కింగ్ టైం కన్నా మొదలు కూర్చుంటారా, కూర్చోండి. సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇచ్చేయండి. అయ్యా ఈ సంస్థల 2 విధానాలు వద్దు, ముఖ్యమంత్రి గారు పదే రెగ్యులర్ చేసినమంటున్నారు,
ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు యజమాన్యాలు అమలు చేయాలి. దానికి మీరు సహకరించండి. ప్రతి బుధవారం ఒక లెటర్ ఇవ్వండి. ఎవ్రీ వెనస్డే ఆర్టిషన్ వీక్లీ డే, ఆర్టిషన్ పోరాటం డే, ఆర్టిషన్ ధర్మ పోరాటం డే అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని మీరు ముందు కదలండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఎందుకంటే లేకపోతే మనకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. ఆ యూనియన్ పేరు చెప్పుకోరు కొందరు, ఈ యూనియన్ పేరు చెప్పుకోరు కొందరు, ఖాళీ డ్రామాలు అడుగు తప్పించి వేరేది ఉండదు. ప్రతి కార్మికునికి న్యాయం జరగాలంటే మనకి ఇదే ఈ చివరి అవకాశం ఉంది. ప్రతి కార్మికుడు ఇగోలు వద్దు, కార్మికుల మధ్యలో భేషజాలం వద్దు, కులాలు వద్దు, మతాలు వద్దు. మన కులం ఒకటే కులం. ఈరోజు అందరం కూడా మన హక్కులు సాధించే కులం లెక్క పెట్టుకొని ఆర్టిస్టులు అందరూ ఒకటవుదాం. పర్మనెంట్ స్టాఫ్ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా కలుపుకోండి, వాళ్ళతో కూడా చర్చ పెట్టండి, వాళ్ళ విధి విధానాలు తీసుకోండి, మీరు కూడా చర్చ పెట్టండి. ఎవరైతే డివిజన్ స్థాయిలో ఎవరైతే చేస్తారో అక్కడ ఎవరికన్నా ఒకరికి ఒక నాయకత్వం మీరే ఎన్నుకోండి. వేరే యూనియన్ నాయకులు వచ్చి ఎవరు ఎన్నుకునే అవసరం లేదు. మేము కూడా వచ్చి ఎన్నుకోం, మీరే ఎన్నుకోండి. తర్వాత ఎవరి ఇష్టం వచ్చిన యూనియన్లో వాళ్ళు ఓడి. మనం సాధించిన ఏపీఎస్సీబీ రూల్స్ సాధించిన తర్వాత ఎవరు యూనియన్లో వాళ్ళు ఓడి, మనకు అభ్యంతరం లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ ఆ రోజు పుట్టింది కాంట్రాక్ట్ కార్మికుల గురించి. ఈ రోజు చెప్తున్న తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ ఆర్టిషన్ కార్మికులకు మొత్తం ఏపీఎస్సీబీ రూల్స్ వచ్చేదాకా ఈ పట్టు వీడని విక్రమార్కులు లెక్కనే మేము కష్టపడతాం. ఎన్ని కుతంత్రాలు కానీ ఎన్ని కుట్రలు కానీ, ఉద్యోగం పోయినా పర్వాలేదు, జీవితం పోయినా పర్వాలేదు, నేను మాత్రం వదలను. కాబట్టి అందరు కూడా కార్మికులు కూడా మీరు కూడా సహకరించేటట్లు వచ్చే బుధవారం ఏ డేట్ వస్తుంది? 25వ తారీఖు. 25వ తారీఖు నుంచే 25th నుంచి మనం మొదలు పెడదాం. ప్రతి డివిజన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి, సంబంధిత అధికారులకు ఇవ్వాలి. అందరికీ 11 యూనియన్ నాయకులు ఉండొచ్చు, డివిజన్ నాయకులు ఉండొచ్చు, మన టిటోన్సో నాయకులు ఉండొచ్చు, టీఆర్కే నాయకులు ఉండొచ్చు. అందరినీ పిలవండి. ఎందుకంటే వాళ్ళ చేతి కింద మనం పనిచేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా పిలవండి, కూర్చొని పెట్టండి. అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ వాళ్ళకి వివరించండి. ఎవ్రీ బుధవారం, ప్రతి బుధవారం మీటింగ్, రివ్యూ మీటింగ్ అయితేనే ఉండాలి. అధికారులకు దీని మీద మొత్తం అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాకుండే పరిస్థితి రావాలి. రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. ఎక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోండి. దానివల్ల ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఇది విద్యుత్ వారు తయారవుతుంది. ఇట్లా ఒక నెల రోజులు చేసేసరికి మీకు మంచి ధైర్యం వస్తుంది. అప్పటిదాకా మేము కూడా అందరికీ కలిపి ఈ ధర్మ పోరాట అవసరం పడితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తా ఉన్నా. ఆ రోజు నేను సమ్మె వద్దన్నా, ఈ రోజు చేస్తామంటున్నాం. ఆ రోజు అది సమయం కాదు, ఈ రోజు ఇది కరెక్ట్ సమయం. అందరికీ కలుపుకొని ఒకటేసారి పెద్ద ఎత్తున ఒక్కరోజు సమ్మె చేసినా మనకు హక్కులు సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ఒప్పిస్తా ఉన్నాం. ఈ యజమాన్యం కూడా చెప్తా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకోండి. వేస్ట్ ఖర్చులు కాకుండా యజమాన్యం కూడా ఆలోచించాలని చెప్పి కూడా పదే చెప్తా ఉన్నాం. కలెక్షన్లో మార్పులు తీసుకురండి, కార్మికులు హ్యాపీగా పనిచేసే విధానం తీసుకురండి, విధి విధానం తీసుకురండి అని చెప్తున్నాం. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, మీరు కూడా హ్యాపీగా ఉండాలి, సంస్థ కూడా హ్యాపీగా ఉండేటట్లు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటిదాకా ఈ లైవ్ చూసిన వాళ్ళకందరికీ నా యొక్క పూర్తి ధన్యవాదాలు తెలుపుతాను.